చాప మీద చాప. నాకు చూడు బాసు, నానిపోయిన కర్ర తప్పితే ఒక్క చేప పట్టలేదు. పాపల్ని పట్టాలన్నా చేపల్ని పట్టాలన్నా నీకు నువ్వే సాటి బాసు. గుడ్ మార్నింగ్ సారు. ఏరో జోగులు. ఐ క్యాచింగ్ ఫిష్ సారు. చేపలు పట్టడం నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుందిరా? గూడెలో గోలికాయ. ఏంట్రా ఇది? ఫెవికాల్ తూతేగా నహీ. 4 fish lunch hour. గుర్తుండాలరా గెస్ట్ హౌస్ లో గెలక్కాయ్. సీ యు బై సార్. చూసావా బాసు, గూడెలో జనం డిష్ హంటింగ్ పెట్టి డెవలప్ అవ్వంటారా అంటే టీవీలో యాడ్లు చూసి ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. పడింది లాగు. పడింది 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 పడింది. ఏంటి అసలు నువ్వు వెనక్కి ఎందుకు వచ్చావే? వెనకెత్తావా నాకే తెలుసు. త్వరగా చెయ్యి. ఎందుకో కర్ర పట్టుకో. నన్ను కాపాడు బాసు. మళ్ళీ ఏమైంది? అసలు లోన కిలకిల కొట్టుకుంటుంది మామా. ఏంటి? ఇక్కడ దొరికేసరికి ఫ్రెండ్నే మర్చిపోతావా? మిత్రద్రోహి. కదలకు సరిపోతుంది. ఉండవే. పర్వాలేదు, ప్రాణాలతోనే మిగిలింది. సార్ సార్, ఒరేయ్ భీమారావు, సరిగ్గా సమయానికి వచ్చావు. నన్ను రక్షించరా. నేను సరైన సమయానికి వచ్చాను రా. నీ బంగారు పొలుసు ఉంగరం వాచి నాకు ఇచ్చేయి. నువ్వు వంటలు చేసే కుక్కువి కాదురా, శవాల్ని పిక్కుతున్న దక్కవి. తొక్కేం కాదు సార్. మీరు ఎక్కడున్నారా? వస్తున్నా సార్. రే మా కాళ్ళు నీటికి పెద్ద బంగాళాఖాతంత బిల్డప్ ఇచ్చావు. చూస్తా. ఏంటో కొట్టుకుపోయే హడావిడిలో లేచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందేంటి? బావా మళ్ళీ గేలం ఎప్పుడక్క? ఎందుకు? ఈసారి ముందు నుంచి వద్దామని. వేసేటప్పుడు చెప్పేస్తాలే, వెళ్ళు. వద్దా మామా. సార్ సార్, హైదరాబాద్ నుంచి ఎవరో స్పెషల్ ఆఫీసర్ అంట సార్. ఒక గంటలో వస్తారని మెసేజ్ వచ్చింది. నెంబర్ 8 రేవాంచ్ ఈట 400 ఉంటుంది. తొక్కలో ఒక్కప్పటికి మార్చన్నది బిల్డప్. ఆఫ్టర్ ఆల్ అల్లటప్ప ఆడది యూనిఫామ్ వేయగానే చించేస్తుందా? నెత్తి మీద క్యాప్ పెట్టగానే కాల్ చేస్తుందా? నడుంకి బెల్ట్ పెట్టగానే నవిలేస్తుందా అని అనుకుంటున్నారు కదూ? లుక్, స్టేట్ లో ఐఎఫ్ఎస్ పాస్ అయిన లేడీ క్యాండిడేట్స్ అందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ని. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సింహాలు కూడా టెర్రర్. అడవిలో దాహం వేస్తే నేను తాగేది నీళ్లు కాదు, పులిపాలు. ఈ శ్వేత ఐఎఫ్ఎస్ నిద్రపోయేది డబుల్ కాట్ బెడ్ మీద కాదు, క్రూర మృగాల గుండెల్లో. అమ్మో, మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే మీకు ఒళ్ళు కుక్కలే సరిపోతాయమ్మా. మీ మెనూ కార్డు ఏంటో చెప్పండి. దుప్పే, అడవి పందా, కొండ చిలువ. నాన్ వెజ్ అంటే నాలుగు చీరేస్తాను. ఇక నుంచి అందరికి వెజిటేరియనే ఉండాలి. నువ్వు డ్రెస్ వేయడం ఇది ఫస్ట్ టైమా? చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నాను మేడం. అదే డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి వేసుకుంటాను మేడం. సరిగ్గా జిప్ పెట్టుకో. బ్యాజు తిరగబడితే. థ్యాంక్ యూ. ఎక్స్పోజింగ్ బటన్స్ విప్పి చెస్ట్ మీద ఉన్న జుట్టు చూపిస్తే అమ్మాయిలు పడిపోతారనుకున్నావా? కొంతమంది పడరు. ముందు బటన్స్ పెట్టుకో. ఏమైంది మేడం? ఏనుగు తొండ. ఓ అదే, అది మన ఏనుగు జ్యోతి మేడం. అదేం చెయ్యదు. ఇక మీదట మీలో ఎవరికైనా ఏనుగు కనపడితే ఎవరు కనపడితే వాళ్ళ మీద ఎక్కేయాలి. నోట్ దిస్ పాయింట్.
పాటికి వాడు చచ్చి కరెక్ట్ గా సంవత్సరం అయిందిరా. నిజం, మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది. సాగర్, మిస్టర్ సాగర్, మీరా ఏంటి వెళ్ళిపోతున్నావు? పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? పొద్దున చొక్కా బట్టను చూడినందుకే ఎక్స్పోజింగ్ అన్నారు. ఇప్పుడు చొక్కా లేకపోతే సెక్స్పోజింగ్ అంటారేమోనని వేసుకొచ్చా. ఏంటి మేడం ఇలా వచ్చారు? నిద్ర పట్టలేదా? అది కాదు, అక్కడ మన రామూర్తి వాళ్ళు ఏదో ప్రేతాత్మ అంటున్నారేంటి? ఓహో, చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారు రా. ఓహో. ఆయన ప్లేస్ లోనే కదా మీరు వచ్చారు. పాపం రోజు తాగి గూడెలో కనిపించిన ప్రతి అమ్మాయిని పాడు చేసేవాడు. ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి అనుకుని ఒక ఎలుగు పట్టిన బలత్కరించబోయాడు. దాని బలం ముందు వీడంట అది ఎదురు తిరిగి వాడిని రేప్ చేసి చంపేసింది. ఆ తర్వాత వాడి ఆత్మ యూనిఫామ్ లేకుండా ఏ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతాది. ఏ బాలు, నువ్వు నన్ను మరీ భయపెట్టుకో. నువ్వు వచ్చి నా రూమ్ లో సాయంగా పడుకో. నేను మీతో పడుకోవడం అంత బాగుంటుందంటారా? ఆవిడ అంతగా అడుగుతుందిగా, వెళ్ళి పడుకుందా బాసు. ఇదిగా పుష్ప, పుష్ప జాగింగ్ చేసి వస్తున్నాను. నాకు ఒక బూస్ట్, నాకు బ్రెడ్ రోస్ట్. ఏంట్రా? అలాగే. నీకు బూస్ట్ యా. నీకు బెడ్ రెస్ట్ పైగా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పుష్పా రే తుప్పట్టిన అట్లకాళ్ళ నువ్వు పుచ్చిపోయిన మధ్య కాలంలో వీడు మీ పర్సనాలిటీకి జాగింగా తోడ కొట్టారనే సౌండ్ చచ్చిపోతారా రే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బక్కరాయల ఏంటది ఏంటది నవ్వుతున్నావంటే ఆళ్ళని చూసుకుంటే అనిపించిందా నీకు? ఆళ్ళ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ అసలు మ్యాచ్ అవుతా? నీ బంధుడు నీ బంధుడు. గుడ్ మార్నింగ్ మేడం. తెల్లవారునా మీకు ఇంకా భయపోలేదా? షరా, రెడీ కాకుండా ఇంకా నోట్లో బ్రష్ ఏంటి? అతనేం చేస్తున్నాడు? ఇక్కడే ఉన్నామండి. నువ్వు కూడా రెడీ కాలేదా? ఎలా అవుతావు మేడం? రాత్రంతా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడటమే సరిపోయింది. మీకు కాపలా కాయడమే సరిపోయింది. సరే సరే, నేను గూడని విజిట్ చేయాలి. 5 నిమిషాల్లో రెడీ అవ్వండి. 5 నిమిషాలంటే కష్టం అండి. మీరు లేడీస్ ఈజీగా రెడీ అవుతారు. మేము మగాళ్ళం. మీ షర్ట్ ట్రిమ్ చేసుకోవాలి. గడ్డలు షేవ్ చేసుకోవాలి. ఇంకా గెట్ రెడీ. మేము రెడీ అవుతాం. సరే, మీరు ఇలాగే వస్తారా? అవును, ఏ? యూనిఫామ్ లో పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని గూడెం జనం గుడిసెలోంచి బయటికి రారు. అదే సివిల్ డ్రెస్ లో పెడితే భయం లేకుండా మనతో ఫ్రీగా మిక్స్ అవుతారు. You're right. Give me 1 minute. కంచగంట బాసు, ఇది మామూలుది కాదు. బాసు, బ్యాక్ రూమ్ చూస్తే ఫిగర్ సూపర్ గా ఉంది. అదిరింది. మేడం వచ్చే మాట మాట కలిమి సైడ్కి దోసే బాసు. బేబీ. ఆ, మేడమేరా? చెప్పాగా మేడం వెజిటేరియనేనని. చెప్పావు. మీరు రండి మేడం, గూడానికి Come on. వెళ్దాం.